రెడ్ కార్డ్ వచ్చింది మీకే. దానికి కదా ఇవ్వాల్సిన జనరల్ గా రెడ్ కార్డు. ఈ అన్నిటికంటే నేను చేసింది పెద్ద క్రైమా. ఇదే హౌస్ లో వండుకుంటా కూడా వాళ్ళు అసలు ఏం చూస్తలేరు, వాళ్ళకి ఎవరిని ఫ్రేమ్ చేయాలంటే వాని గురించి మాట్లాడతారు మధ్యలో అనే కాంటెక్స్ట్ లో మాట్లాడిన వాళ్ళు ఇంకా హౌస్ లో తిరుగుతురు. అసలు మీలాంటి వాళ్ళు బిగ్ బాస్ షోని ఉపయోగించుకొని చాలా బెనిఫిట్స్ పొందాలి, కానీ అన్ఫిట్గా ఇంత పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద వార్నింగ్స్ వచ్చినాయి. అభయ్ ఎందుకు ఎప్పుడు టాస్క్ నుంచి తప్పించుకుంటున్నాడు, దూరంగా ఉంటాడు, ఇద్దరంతా దొంగ ఆట ఆడుతున్నారు అని చెప్పి నాకు వాళ్ళ మీద హర్ట్ అయ్యి అసలు గేమ్ ఆడ పీక్త వీగింది. ఇప్పుడు నా చెయ్యి ఒక అలా ఇరగొట్టుకుని ఒకవేళ అంటే తెలియదు కదా ఎవరికి ఎట్లా డ్యామేజ్ అయ్యేది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు దెబ్బ తాకడానికి. దెబ్బ తగిలితే మళ్ళీ నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తా ఉండాలి బయట. అది ఏం మాట్లాడుతుంది ఒక్కొక్కసారి. ఇదిగో మాట్లాడుతుంది. దానికి ముందు 10 నిమిషాల ముందు ప్రతి ఒక్కరు తిడతా ఉన్నాడు. ఒక అమ్మాయి ఒక మాట అన్నది, ఇంకోటి ఒక మాట అన్నాడు, వాడొక మాట అన్నాడు, వీడొక మాట అన్నాడు. సో బీబీ ఎంట్రీ యాక్టర్గా వచ్చిందా, డైరెక్టర్గా వచ్చిందా? ఫేవరెట్ కంటెస్టెంట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో ఆల్వేస్ అంజలి. సో ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలోనే రెడ్ కార్డ్ చూపించి గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని నాగార్జున గారు అన్నారు. సో అసలు హౌస్లో ఏం జరిగింది, ఎందుకు ఆయన ఇంత తొందరగా రావాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడదాం. మరి మనతో ఉన్నారు అభయ్. హాయ్ అభయ్. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మిమ్మల్ని చూసుకుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది, నన్ను నేను చూసుకున్నట్టుంది. ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్, ఐ యామ్ నాట్ ద ఫైర్. ఫైర్ ద ఫైర్స్. సో బీబీ ఎంట్రీ యాక్టర్ గా వచ్చిందా, డైరెక్టర్ గా వచ్చిందా? యాక్టర్ గానే వచ్చింది. యా, సో ఎందుకంటే నేను డైరెక్షన్ కూడా చేస్తున్నా అని వాళ్ళకి తెలుసు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు సార్ అడిగిండు కూడా యాజ్ అన్ యాక్టర్గా, నువ్వు యాక్టర్ కమ్ డైరెక్టర్, నువ్వు ఒక మాట అయిపోయి నువ్వు యాక్టర్గా జనాలు నన్ను మర్చిపోతున్న ఫీలింగ్ నాకు వస్తుందంటే నాతో కొన్ని ఎమోషన్స్ కూడా చేయించింది అక్కడ. సో డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్గా నన్ను స్ట్రెస్ చేసి మరీ పంపించారు. మరి యాక్టర్గా ఉన్నప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు వై డైరెక్టర్? నేను ఈ 10 years జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏ సినిమా యాక్ట్ చేసినా యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా మంచి పేరు వస్తుంది, కానీ అది నా కెరియర్కి యూజ్ అవ్వట్లేదు, అంటే మైలేజ్ రావట్లేదు యాక్టింగ్ పరంగా. సో నాకు రీజన్ అర్థం కాకపోయేది. నేను బాగా యాక్ట్ చేస్తలేనా అంటే మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి నా పైన, బట్ స్టిల్ రావట్లేదు. అంటే ఎక్కడో చిన్న లక్ మన ఫ్యాక్టర్ మనకి ఫేవర్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు ఎందుకు మనం ఎవరో ఆపర్చునిటీస్ ఇవ్వాలని కూర్చోవాలి, మనమే ఒకటి క్రియేట్ చేద్దాం కదా అన్న ఇంటెన్షన్లో యాక్టర్కి డైరెక్టర్ తోడైతే ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్తాం మనము, ఇంకొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది అని డిసైడ్ అయ్యి నేను డైరెక్షన్ సైడ్ రావాల్సి వచ్చింది. యాక్టర్గా చాలా మంచి సినిమాలు చేసి ఉంటే నేను డెఫినెట్గా రాకపోయేది, బట్ మనకు అది రావట్లేదు కాబట్టి మనమే క్రియేట్ చేసుకుందామని డైరెక్షన్ సైడ్ స్టార్ట్ చేసినాం. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒక రోజు మంచి డైరెక్టర్ అయిపోవాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో బీబీ సీజన్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక కార్డ్, రెడ్ కార్డ్ వచ్చింది మీకే. అంత పెద్ద తప్పు చేశానని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? రెడ్ కార్డ్ అంత తప్పు అయితే కాదు నాకు పర్సనల్గా తెలుసు. ఎందుకంటే రెడ్ కార్డ్ అనేది టూ మచ్ ఆఫ్ వైలెన్స్, టూ మచ్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్, ఇంకా ఏదన్నా టూ మచ్ ఆఫ్ దీన్ని ఏమంటారు అసభ్యకరంగా బిహేవ్ చేస్తే ఇట్లాంటి వాటికి జనరల్గా రెడ్ కార్డ్ ఇస్తారు. సో రెడ్ కార్డ్ అంత క్రైమ్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రెడ్ కార్డ్ జనరల్గా ఏం చేస్తారు, వార్నింగ్ ఇస్తారు. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ అట్లా వచ్చి కార్డ్ ఇస్తారు. నాకు వార్నింగ్ అలా డైరెక్ట్ కార్డే వచ్చింది. మేబీ ట్రోఫీ వీనికి ఇవ్వద్దు అనుకుని రెడ్ కార్డ్ ఇచ్చుకుంటున్నాను. కానీ నిజంగా ట్రోఫీ ప్రతి సీజన్ లో వస్తుంది, కానీ ఒకటే వస్తుంది. అమ్మ బావోయ్, అది ఆ రెడ్ కార్డ్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? నేను స్ట్రక్ అయినా ఒక సెకండ్. మరి నాకు రెడ్ కార్డ్ ఇస్తే అమ్మాయిలను అటు ఇటు ఇసిరేస్తున్నారు, వీళ్ళకేం కార్డులు ఇవ్వాలరా అనిపించింది నాకు. ఇష్టం వచ్చినట్టు ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారు, ఆ ఫిజికల్ వైలెన్స్ అవుతున్నది. అండ్ ఒక క్యాండిడేట్ గురించి ఆల్రెడీ నాకు ఇష్టం లేకుండా అది చేస్తున్నారు అని చెప్పి కూడా వచ్చింది. దానికి కదా ఇవ్వాల్సిన జనరల్గా రెడ్ కార్డు. ఈ అన్నిటికంటే నేను చేసింది పెద్ద క్రైమా. సపోజ్ నేను మాటలు ఫ్లిప్ అయినా ఓకే, కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇలా ఫ్లిప్ అయింది కూడా నాకు కాన్షియస్లో లేదు. లేనప్పుడు నాకు వార్నింగ్ కూడా రాకుండా డైరెక్ట్ నాకు రెడ్ కార్డ్ ఇస్తే
వాళ్ళకి నాకు తెలిసి ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి వాళ్ళ హౌస్లోకి వెళ్ళి. ఎన్ని కార్డులు నిజంగా. ఇవ్వాలో నాకు పర్సనల్గా అది మాత్రం ఫీల్ అయినా బ్యాడ్ అనిపించింది. 100% బాధ అనిపించింది. నాకు ఒక్క వారం ఇవ్వకుండా డైరెక్ట్ నన్ను పంపించేస్తే నాకు ఎట్లా తెలియాలి నా మిస్టేక్ ఏంటని ప్రతి Yes. ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తున్నప్పుడు 2-3 ఛాన్సులు ఇచ్చారు. ప్రతి నువ్వు రాంగ్ వర్డింగ్ యూజ్ చేస్తున్నావు, అవును. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, సెకండ్ టైం మళ్ళీ వాడితే మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు, అండ్ మనీకి ఇట్లా వార్నింగ్ ఇచ్చారు. అసలు అది పెద్ద క్రైమ్ నా దృష్టిలో అయితే. అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారేమో లోపల కంటెస్టెంట్స్ అని అనిపించింది. నేను క్లియర్గా కెమెరాకి అదే చెప్పిన, ఇప్పుడు నేను చేసింది మిస్టేక్ అయితే ఫస్ట్ నా మిస్టేక్ ఏందో నాకు తెలియాలి. నాకు తెలిస్తే నా వల్ల మిగతా 11 కంటెస్టెంట్లు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి అని నేను చెప్తా, అండ్ నేను మళ్ళీ రిపీట్ చెయ్య. దాని గురించేనా నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలవండి అని 1కి 10 సార్లు కెమెరాతో మాట్లాడినా నేను. సో నేను మాట్లాడినప్పుడు నన్ను పిలిచుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోని, పిలవలేదు. కానీ పిలవలేదు. నాకు నిజంగా రెడ్ కార్డ్ చూసిన తర్వాత అంటే ఒక్కసారి ఒక సీజన్ లో జరిగింది దట్ డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నారు. బట్ ఆ రెడ్ కార్డ్ చూపించేసరికి ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు. అంటే నాకు కొన్ని అదే అర్థం కాలేదు. అదే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు యశ్విన్ అంటారు నువ్వు సైకో లాగా బిహేవ్ చేస్తున్నావు కొన్నిసార్లు అని, పృథ్వీని అంటారు నువ్వు గేమ్ ఆడితే సైకో లాగా బిహేవ్ చేస్తున్నావు అని. నేను 2-3 పదాలు ఏవో సీరియస్గా ఫ్లిప్ అయినందుకు నీ బిహేవియర్ ఒక సైకో లాగా ఉంది అని అన్నారు. నాకు అర్థం కాలేదు అంత సైకోలాగా నేను ఏం చేయను. నిజంగా నేను సైకోలాగా బిహేవ్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు వార్నింగ్ ఇస్తారు, అరే నువ్వు మొత్తం గాడి తప్పి మాట్లాడుతున్నావు అని. అందరూ ఎంజాయ్ చేసుకుంటూ పోయినప్పుడు అది జోక్గానే వెళ్ళింది, కానీ అంత పెద్దగా ఎందుకు ఫ్రేమ్ అయిందో నాకు అర్థం కాలేదు. కానీ వార్నింగ్ పంపించి ఓకే, కానీ ఒక్క వార్నింగ్ ఇచ్చుంటే అది నాకు ఒక రిమార్క్ లాగా ఉండేది. ఎస్ వాళ్ళు ఇచ్చినా నేను తప్పు చేస్తారా భయ్ అని నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే మనకు ఆడ ఫుడ్ చక్కగా ఉండదు, స్లీప్ చక్కగా ఉండదు, టైమింగ్ తెలియదు, అండ్ గేమ్లు ఆడుతూ ఉంటాం. ఇన్ని ఫ్రస్ట్రేషన్ వల్ల మనిషి అన్నట్టు ఏదో ఒక రోజు స్లిప్ అవుతాడు, కామన్ అది. సో దాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని చేయలేము, చెయ్యం కూడా కొద్దిసేపే ఉంటది. సో అది చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపింది. ఎందుకంటే నాకంటే పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆడ, అది ఇంకా బాధ ఉంది నాకు. బిగ్ బాస్ ప్లీజ్ కన్సిడర్ చేయండి. జనరల్ గా అందరూ బిగ్ బాస్ ని బతులాడతారు ఫర్ ద ఫస్ట్ టైం కాదులే కదా, మీరు నెంబర్ 3. వేరే వాళ్ళు మాట్లాడినా కూడా చాలా ఉన్నాయి, మీరు నెంబర్ 3. మీతో పాటు కొంచెం మంది దొరికారు. రూల్స్ గురించే మాట్లాడినా. అరే మీకు చెప్తే షాక్ అవుతారు, ఇదే హౌస్ లో వండుకుంటా కూడా వాళ్ళు అసలు ఏం చూస్తలేరు, వాళ్ళకి ఎవరిని ఫ్రేమ్ చేయాలంటే వాని గురించి మాట్లాడతారు మధ్యలో అనే కాంటెక్స్ట్ లో మాట్లాడిన వాళ్ళు ఇంకా హౌస్ లో తిరుగుతారు ఇప్పుడు సీజన్ 8. మరి ఈ విషయాల గురించి మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? నేను వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా అంటే నేను దొరికినా కాబట్టి వాళ్ళ గురించి తిట్టాను, వాళ్ళు ఉన్నారు కదా సరే పోనీతి అనిపించింది. కానీ నాకు తెలుసుగా నా మనసాక్షికి ఎవరెవరు ఏం మాట్లాడారు డే 1 నుంచి నాకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా నాకు అది బాధ అనిపించింది. ఇంతమంది మాట్లాడితే నేను ఎందుకు ఫ్రేమ్ అయినా. అసలు ఇప్పుడు అదే అందరూ బతులాడేటప్పుడు మీరు మాత్రం బిగ్ బాస్ ని తిట్టారు, ఎందుకు అంత కోపం వచ్చింది? నువ్వు రూల్స్ క్రియేట్ చేసినప్పుడు నాకు అది తప్పు అనిపించినప్పుడు నా రూల్ ఇట్లానే ఉంటది, ఉంటే ఉండు లేకుంటే లేదని చెప్పి ఉంటే అయిపోయేది. అది కూడా చెప్పలే వాళ్ళు. నేను అడుగుతా ఉన్నప్పుడు నేను ఏమనుకుంటా, సో మనకు అడిగే రైట్ ఉంది కాబట్టి అడగాలనుకుంటా. ఆ అడిగే రైట్ కూడా అన్న ప్లీజ్ అన్నం పెడతావు అన్నట్టు అడిగితే ఎవరినారు కదా. నాకు నచ్చలేదు బై నీ రూల్ అని మాట్లాడినా. నేను మాట్లాడినప్పుడు నువ్వు అట్లా మాట్లాడొద్దా బై, ఇది అగైనెస్ట్ ద రూల్స్ అంటే నెక్స్ట్ టైం ఆ మాటనే మాట్లాడాను నేను. కానీ నాకు అది కూడా తెలియనప్పుడు నేను ఏమనుకుంటా, ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందేమో అని నేను మాట్లాడినా. నా స్లాంగ్ అలాగుంటది కాబట్టి కొన్ని పదాలు నేను రెగ్యులర్ గా మాట్లాడే పదాలు కొన్ని వచ్చినాయి, అవి ఇంకొంచెం లెవెల్ దాటి ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది, అది నేను కూడా తప్పని ఫీల్ అయినా. కానీ అవి కాకుండా నా ఎమోషన్ చాలా జెన్యూన్గా ఉండే ఎమోషన్. సో ఎప్పుడైనా మనకు ఒక పాయింట్ నచ్చినప్పుడు గట్టిగానే డిఫెండ్ చేయాలనేది నా పర్స్పెక్టివ్, అందుకనే నేను గట్టిగానే మాట్లాడినా. సో అది నేను బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసుకొని మాట్లాడినా, కానీ ఎవరినో తిట్టాలని ఇంటెన్షన్ నాకు లేదు ఆడ. ఎందుకంటే నాకు రూల్స్ అర్థం కావట్లేదు, వెరైటీ ఉన్నాయి, మనం అడిగితే రెస్పాండ్ అవ్వట్లేదు. సో నాకు అవన్నీ కలగలిపి ఒక ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ లో అసలు చూసినప్పుడు మీరు షాక్ అయ్యారా, నేనేనా ఇన్ని మాట్లాడానా అని? అది ఫస్ట్ కొన్ని ఒక 20% వరకు సీరియస్ గానే మాట్లాడాను, చాలా సీరియస్ గా తిట్టిన. ఆ తర్వాత అన్ని జోక్లా మాట్లాడుకుంటూ వెళ్ళినే ఉన్నాయి. ఇవి దీనికి అటాచ్ అయ్యేసరికి నేనే షాక్ అయినా, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడినా. కానీ చాలా వరకు అవన్నీ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మాట్లాడినాయి. లేదు అన్ని నవ్వుకుంటూనే మాట్లాడిన తర్వాత అన్ని మీరు చూస్తే, కాకపోతే ఇక వాళ్ళు సీరియస్ తీసేసుకున్నారు. ఎప్పుడు ముక్కుసూటిగా ఉండే అబ్బాయి, ఏదున్నా స్ట్రైట్ వారవాడిగా చెప్పే అబ్బాయి, అలా చెప్పడం వల్లే ప్రాబ్లం అయింది అనిపించిందా? అయ్యుండొచ్చు. నేను అసలు ఫస్ట్ నుంచి చెప్తున్నా, నాకు అందుకే వాళ్ళు యాంగ్రీ బర్డ్ అంటే ఆగిచ్చారు. నేను వెళ్ళేటప్పుడు
అవునా? నాకు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా, నాకు నచ్చపోతే ఏదైనా గట్టిగా మాట్లాడతా, కానీ సాధారణంగా నాకు అంత కోపం రాదు. ఇలా వస్తే అది ఏమైనా సరే నాకు ఫస్ట్ మాట్లాడడం అలవాటు. మ్యాక్సిమం నేను కామ్గా ఎంజాయ్ చేసుకుంటూనే పోతా అని కూడా చెప్పిన వాళ్ళకి ముందే షో ఇంటర్వ్యూ అప్పుడు కూడా. అది అన్ఫార్చునేట్లీ థర్డ్ వీక్లోనే ఫస్ట్ అవుట్ అయినా. నేను మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నా డే 1 ఫైర్ ఫైర్ అని, అది ఎప్పుడు వస్తున్నట్టు వచ్చింది. అయ్యయ్యో. సో అభయ్ దృష్టిలో ఆలోచనల్లో బిగ్ బాస్ షో అంటే ఏంటి? బిగ్ బాస్ అనేది ఇప్పటికీ చెప్తాను నేను, సర్వైవల్ గేమ్ అది. బిగ్ బాస్ అనేది సర్వైవల్ గేమ్. ఎట్లా అంటే మైండ్ అండ్ బాడీ రెండు చాలా ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి. సో అది కాకపోతే కొన్ని రూల్స్ మనము తెలియనప్పుడు కంటెస్టెంట్లకి చెప్పాలి అన్నది నా హానెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు స్మోకింగ్ దగ్గర చాలా ఇష్యూస్ అయినాయి. స్మోకింగ్ చేసుకుంటే ఇంకొకరితో మాట్లాడొద్దు, పాటలు పాడొద్దు అన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ వచ్చినాయి. ఇది లాస్ట్ హెచ్చరిక, ఎలా చెబితే మీకు అర్థమవుతుంది, స్మోకింగ్ దగ్గర మాట్లాడొద్దని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అని ఇంత పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద వార్నింగ్స్ వచ్చినాయి. సో డెఫినెట్లీ గేట్ వదిలేస్తా అంటే నేను అవే అనుకుంటా కదా, ఆబ్వియస్లీ బిగ్ బాస్ వార్నింగ్స్ అంటే. ఎందుకంటే నాకు ఒక్క వార్నింగ్ కూడా రాలేదు. సో నేను అందుకే స్ట్రక్ అయినా. నేను నా గురించి అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేను నేను. అసలు మీలాంటి వాళ్ళు బిగ్ బాస్ షోని ఉపయోగించుకొని చాలా బెనిఫిట్స్ పొందాలి, కానీ అన్ఫిట్గా ఎందుకు వచ్చారు? అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నిజంగా కూడా నేను అన్ఫిట్ అయితే అనుకుంటలేను. అంటే ఎందుకు అనుకుంటలేను అంటే, నాకంటే ఇప్పుడు నేను మిగతా 11 మంది కంటెస్టెంట్లు నా కోసం నిల్చున్నారు, వాడు ఉండాలి అని. అవును, నా కోసం ఏడ్చారు. సో డెఫినెట్లీ నేను అన్ఫిట్ కాదు. నేను మాట్లాడిన పద్ధతి వాళ్ళకి నచ్చలేదు, పంపించారు. సో డెఫినెట్గా నేను షోకి అన్ఫిట్ అనుకుంటలేను. ఆబ్వియస్లీ వాళ్ళందరి దృష్టిలో మాత్రం నేను టాప్ కంటెస్టెంటే. వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యారు, నువ్వు ప్రతి ఒక్కడు నాకు నువ్వు టాప్లో ఉంటావురా, నువ్వు ఫిక్స్ అయిపోయి ఉన్న క్యాండిడేట్లే వాళ్ళు నా గురించి. డెఫినెట్గా ఆ రకంగా ఓకే, బట్ మిస్టేక్స్ ఎవడైనా చేస్తూ ఉంటాం కదా, దానికి నేను ఫీల్ అయితే లేను. కానీ నేను అన్ఫిట్గా అయితే బయటకు రాలేదు. ఇప్పుడు ఎగ్ టాస్క్ జరిగింది ఒక 1.5 డే జరిగింది, దాన్ని 3 days చూపించారంట బయట. ఇప్పుడు చూస్తాడు ఏమో, నేను 3 రోజులకి ఎలా ఆట ఆడతలేడు ఏంద్రా అనుకుంటారు. కానీ మిగతా రోజులన్నీ నేను ఆడిన అవి వాళ్ళకి తెలియదు. నేను అదే అడగబోతున్నా. ఇది ఆడియన్స్ నుంచి అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, అభయ్ ఎందుకు ఎప్పుడు టాస్క్ నుంచి తప్పించుకుంటున్నాడు, దూరంగా ఉంటాడు అనేది ఒక యాక్చువల్ అది వెరీ రాంగ్ వర్డ్. ఎందుకంటే Day 1 నుంచి ఎగ్ టాస్క్ వరకు, ఎక్సెప్ట్ ఎగ్ టాస్క్, ఒక్క టాస్క్ కూడా నేను గివ్ అప్ చేయలేదు. ప్రతి టాస్క్ ఆడినా నేను, ఎవ్రీ టాస్క్ ఆడినా. గట్టిగా మీరు చూస్తే యష్మి క్లాన్లా వచ్చిన ప్రతి ఒక్క రూపాయి నా వల్లనే వచ్చింది. నేను ఏది మన గోల్ కొడితే డబ్బులు వచ్చినాయి, ఏది హాకీ దాంట్లో. అండ్ దెన్ సాక్స్ టాస్క్లో నేను నిఖిల్తో ఫైనల్ దాకా ఫైట్ చేస్తే డబ్బులు వచ్చినాయి. అండ్ అదేంది మన పల్పి ఆరెంజ్ టాస్క్లో కూడా నేనే, నాకు నిఖిల్కి ½ మనీ వచ్చింది. యష్మి టాస్క్లో వచ్చిన డబ్బులన్నీ నా వల్ల వచ్చినాయి. అండ్ ఆ తర్వాత ఫుడ్ టాస్క్లో ఫస్ట్ క్లాన్ మేము చీఫ్ గెలిచింది కూడా నా వల్లనే, లెమన్ గేమ్ వల్ల. సో ఇండివిజువల్ టాస్క్లు అన్నీ ఆడినా నేను. ఈవెన్ నా టీంతో ఆడినప్పుడు కూడా నేను టీంకి అవసరం అన్నప్పుడు మాత్రమే ముందుకు వచ్చాను. ఎప్పుడు అంటే బెలూన్ టాస్క్ కానీ, బ్యాలెన్సింగ్ టాస్క్ కానీ, ఏది ఆ గుడ్లప్పుడు కూడా బ్యాలెన్సింగ్ టాస్క్ లో మరి చాలా ఫోకస్డ్ గా ఆడినా. సో ఆడినా నేను చీఫ్ అయినాక గేమ్లు ఎక్కువ ఎందుకు ఆడలే అంటే, వీడు ముందు వీడే ఆడుతున్నాడు, చీఫ్ అయినాక కూడా వీడే ఆడుతుండ అని ఒక నెగిటివ్ నాకు రావద్దని నేను వెనకాలకి వెళ్ళి ముందుకు నడిపిద్దాం టీంని అని అనుకున్నా. దానివల్ల ఎక్కువ నన్ను చూడలేకపోయారు గేమ్లో. కానీ నేను అనుకున్నది అది, యాజ్ అ చీఫ్ ఈసారి మనం ఎన్నుకుందాం, ముందుకొద్దు, మనం కంటెస్ట్ అయినప్పుడు మళ్ళీ మొత్తం ముందు ఆడదాం, మనం అన్ని చీఫ్గా వెనకనే ఉందామని నేను డిసైడ్ అయినా. దానివల్ల ఈ వీక్ ఎక్కువ నా గేమ్ కనబడలేదు. అంతేగాని ప్రతిసారి 100% ప్రతిసారి ఆడినా. మీరు చూడండి, ఒక ఎగ్ టాస్క్ తప్ప నేను ఏది గివ్ అప్ చేయాలి. ఎగ్ టాస్క్ కూడా ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ చేసుకుంటా, అది పాస్ పెట్టి షోలోకి వచ్చిన. ఇప్పుడు నా చెయ్యో కాలో ఇరగొట్టుకుని ఒకవేళ అంటే తెలియదు కదా ఎవరికి ఎట్లా డ్యామేజ్ అయ్యేది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు దెబ్బ తాకడానికి. దెబ్బ తగిలితే మళ్ళీ నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తా ఉండాలి బయట. అది నాకు కాన్షియస్ ఉన్నప్పుడు నేను అంత డేర్ ఎందుకు తీసుకుంటాను? ఎగ్జాక్ట్లీ కదా. సో అది నాకు భయం ఉన్నది ఆబ్వియస్లీ. అండ్ నా కళ్ళ ముందు చూస్తున్నాను, నా బెల్కి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఒక్కొక్కరికి షోల్డర్ ఫ్రాక్చర్ ఇంజురీ అయ్యి, ఆల్రెడీ ఇంజురీ అయిన వాళ్ళే వచ్చిర్రు హౌస్ లో, అన్ని వాళ్ళకి దెబ్బలు ఉన్నాయి పాపం. సో ఈ అందరిని చూసినప్పుడు అది చాలా డేంజర్, ఫిజికల్ డ్యామేజ్ అనేది. సో నాకు కూడా విన్నా, ఎవరికి వాళ్ళకి కూడా స్టిల్ ఫింగర్ ఇలాగే ఉందంట. అవునా? అది ఎంత సెట్ అయినా అవ్వట్లేదు. అదే అవ్వదు. నేను ఇంకోటి చెప్తా, ఇప్పుడు ఏదో నా గురించి నేను తప్పించుకున్నా అన్నది కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే అది మన
స్విమ్మింగ్ పూల్లో దుంకాలన్న టాస్క్లా పృథ్వీగాడు సడన్ గా ఆపిండు, ఆ అమ్మాయి కింద పడ్డది. అవును. పడ్డ తర్వాత యష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు పృథ్వీ ఆపిండు. సో పృథ్వీ స్ట్రాంగ్ కాబట్టి ఆపిండు. అమ్మాయిలందరూ పృథ్వీ వల్ల డ్యామేజ్ అవుతుందో ఇదని చెప్పేసి అన్న తర్వాత యష్మితో వెళ్ళి ఫైట్ చేసింది నేనే. ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. నువ్వు డిఫెన్స్ అనుకుంటావు, వాడు తంతాడు, అది నా డిఫెన్స్ అంటాడు, ఇంకోటి కొడతాడు, అది నా డిఫెన్స్ అంటాడు. అవును. సో డిఫెన్స్ ఒక లిమిట్ ఉండదు. ఇట్లాంటి టాస్క్లలో దయచేసి వద్దు అని నేను యష్మితో ఆర్గ్యూ చేస్తే, యష్మి నన్ను తిడితే కూడా, యష్మి నాకైతే నచ్చట్లేదు, అదే చీఫ్ నువ్వు ఏమన్నా వేసుకొని బయటకు వచ్చి నిఖిల్తో మామ డ్యామేజ్ అవుతా అంటే, అదే నిఖిల్ గాడు బయటకు వచ్చి పృథ్వీ మనం యాక్టర్స్ రా, బయటకు వెళ్తే అదే మొక్కల చెప్పండి, మొహాలు డ్యామేజ్ డ్యామేజ్ అయితే ఇంత మాట్లాడిన వాళ్ళు ఎగ్గు టాస్క్లు అటు ఇటు ఇసిరికొట్టారు అమ్మాయిలను, ఇట్లా బొమ్మల్ని ఇసిరికొట్టినట్టు చూసినా మీరు. మరి అప్పుడు యాక్టర్లను ఎందుకు మర్చిపోయారు అప్పుడు యాక్టర్లని? నాకు అవి నచ్చలేదు, అందుకే నేను ఫ్లిప్ అయినా. అంటే అంతా మాట మీద నిలిచిపోయారు, అంతా దొంగ ఆట ఆడుతున్నారు అని చెప్పి నాకు వాళ్ళ మీద హర్ట్ అయ్యి అసలు గేమ్ ఆడ పీక్త పీకింది. ఎవడు ఇది కాదు, ఇంకెప్పుడు ఈ సీజన్ ఉన్నంత వరకు నేను గేమే. ఎందుకన్నా అంటే ఆ రూల్ గురించి, రూల్ వాళ్ళకి అర్థం కాదు, నేను చెప్తే నా మాటినారు. సో నువ్వే చెప్పాలి, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళని వదిలేసి నువ్వు చెప్పు కదా అని ఆయన అడితే ఆయన అసలు రెస్పాండ్ అయ్యాడు. సో అందుకని నేను ఆడనే ఆడా ఇంకా ఈ సీజన్లో గేమ్లో దానికి ఫీల్ అయినా నేను అట్లా. ఓకే, నాగార్జున గారు గెట్ అవుట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా మీ ఫీలింగ్ ఏంటి? నేను హానెస్ట్గా ఇంకా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా, 100% వెళ్ళిపోదామని అనుకున్నా. ఎందుకనంటే ఆ దాని గురించి అయితే బయటకు వెళ్ళాల్సినంత సిచ్యువేషన్ అయితే అది కాదు. సో నాకు మల్టిపుల్ వార్నింగ్స్ రాలేదు, ఏం రాలేదు, సో నచ్చలేదు. సో అన్నప్పుడు నేనేదో ఉండాల్సిన అవసరం లేదు, ఇంక వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఇప్పుడు యాజ్ అ హోస్ట్గా అండ్ యాజ్ అ హీరోగా ఆయన పైన హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, ఒక ఫాదర్ ఫిగర్ కైండ్. సో ఇప్పుడు మనం మిస్టేక్ చేసినా చేయకున్నా నీకంటూ ఒక అట్లాంటి ఫిగర్ వచ్చి వెళ్ళిపోరా అంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతే చాలా చండాలంగా ఉంటుంది. సో డెఫినెట్గా మనం అన్న మాటలకు అది తప్పని మనకు తెలిసినప్పుడు డెఫినెట్గా కన్ఫెస్ చేయాలి. సో నాకు అదే అనిపించి ఐఎమ్ వెరీ సారీ సార్ అని ఆయనకే చెప్పాను. ఎందుకంటే నా గురించి ఆయన బిగ్ బాస్ ని రిక్వెస్ట్ కూడా చేసిండు తర్వాత, ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని. సో నాకు ఆయనకు నేను రెస్పాన్సిబుల్ అనిపించింది. ఐఎమ్ వెరీ సారీ సార్, ఎందుకంటే నేను అన్నపూర్ణ స్టూడెంట్ని, అల్లకేరే బయటకు వచ్చిన. సో నాకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. లేదు సార్ వెరీ సారీ, కావాలని చేసింది కాదు అది ఇదని నేను అందుకే కన్ఫ్యూజ్ చేసిన. కానీ మీ గురించి ఎంటైర్ హౌస్ మేట్స్ లేచి అడిగినప్పుడు నిజంగా నాకు సీజన్ 8 ట్రోఫీ రాకున్నా ఆ మెమరీ చాలు నాకు నిజంగా. ఎందుకంటే ఎప్పుడు కొట్లాడుతుంటారు, ఎగ్జాక్ట్లీ, బట్ ఫర్ ద ఫస్ట్ టైం హౌస్ మొత్తం స్టాండ్ తీసుకున్నారు మీకోసం. మొత్తం స్టాండ్ తీసుకున్నారు నా గురించి. ప్లీజ్ గివ్ హిమ్ ఛాన్స్. యా, అది ఎంత హ్యాపీ అయిన విషయం అసలు. హ్యాపీయెస్ట్ మెమరీ అది. అవును. అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే తెలివిగా ఉండాలా, ఆవేశంగా ఉండాలా, కన్నింగ్గా ఉండాలా? జెన్యున్ గా అయితే ఉండొద్దు. జెన్యున్ గా ఉండొద్దు, ఉంచరు ఇక్కడ మాట్లాడు. నిజంగా జెన్యున్ అస్సలు ఉండొద్దు. అవును. అంటే ఏదో ఒకటి ఇట్లా అవుతుంది రప్చర్. సరే, బిగ్ బాస్ హౌస్ లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు, నచ్చని వాళ్ళు ఎవరు? నాకు నిఖిల్, సీతు, ప్రేరణ, యష్మి అండ్ నబీల్. నేను బయటకు వచ్చే టైంకి వీళ్ళందరి మీద చాలా ఇష్టం పెరిగింది. ఎందుకు? ఏమో ఘోరంగా కనెక్ట్ అయినా. ప్రేరణ నా బడ్డీకి ఎంటర్ అయింది. పిచ్చి పిల్లలాగా ఎటెటో చేస్తూ ఉంటుంది ఏందని ఫస్ట్ అనుకున్నా. చాలా తెలివైంది, దేనికి భయపడదు, మాట్లాడాలనుకున్న పాయింట్ స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, చాలా ప్రేమ ఆమెకు మనుషుల మీద. నువ్వు తిట్టినా నేను ఇష్టపడితే నేను ఘోరంగా ఇష్టపడుతుంది ఆ అమ్మాయి. చాలా మంచి అమ్మాయి, ఏ ఉండదు మనసులో ఫీలింగ్. అండ్ యష్మి చాలా ఎమోషనల్, బయటకు మాత్రం పిచ్చి పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, కానీ మనిషి చాలా మంచిది అమ్మాయి, వెరీ హానెస్ట్. సో అట్లా వాళ్ళిద్దరు నాకు చాలా నచ్చారు. అండ్ నబీల్ వాడైతే ఒక తమ్ముళ్ళ కనెక్ట్ అయ్యాడు నాకు అనుకోకుండానే. సో అట్లా వాడు కూడా డలింగ్ కూడా అట్లా కనెక్ట్ అయ్యాడు. ఇక ఫస్ట్ నిఖిల్ మీద నేను ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నిఖిల్ రాగానే నిఖిల్ని ఒక విలన్ లాగా చూసాను నేను. ఫస్ట్ వచ్చినప్పుడు హౌస్లో ఇట్లా మాట్లాడినాడు, బిగ్ బాస్ ఏంది అది ఇదని జోకులు వేసుకుంటా, ప్రేరణ వాళ్ళు ముందే తెలుసు అంట. సో వాళ్ళ మీద కొన్ని జోకులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే చాలా యారగెంట్ ఉన్నాడు అనుకుని నేను చాలా తక్కువ మాట్లాడినా. సెకండ్ డే థర్డ్ డేకి ఫ్రెండ్స్ అయినా, తర్వాత మామ అని కూడా ఎంత క్లోజ్ అయిపోయినాం అంటే ఏవో కొన్ని సంవత్సరాల నుంచి దోస్తులం అన్నట్టు అయిపోయినాం. సో తెలియకుండా. అండ్ సీతు ఏ మినిట్లు అన్నదో తెలియదు, నేను నిన్ను అన్నాన్ని పిలవచ్చా అని పిలువబెట్టా అన్న. ఇంకా అప్పటి నుంచి సీతు చాలా ఘోరంగా కనెక్ట్ అయింది. సో వీళ్ళు 5 మంది చాలా దారుణంగా కనెక్ట్ అయ్యారు నాకు వచ్చే టైంకి. ఒక్క వారం ఉంటే యష్మి, ప్రేరణ, నబీల్ వీళ్ళతో ఇంకెక్కువ
టైం స్పెండ్ చేస్తుందేమో నేను అనిపించింది నాకు. ఎందుకంటే సేమ్ క్లాన్లో ఉన్నా కూడా నేను ఎంతసేపు నిఖిల్ గాంతోటే ఉంటుండే ఎక్కువ. వాళ్ళ ముగ్గురుతో కూడా ఉంటే కొద్దిసేపు ఇంకొన్ని మెమరీస్ ఉండేవి రా అని నాకు అనిపించింది. కనెక్ట్ అవ్వని వాళ్ళు కనెక్ట్ అవ్వని వాళ్ళు అన్నట్టు ఎక్కువ అంటే మనీకి ఎక్కువ కనెక్ట్ కాలే, బట్ స్టిల్ వచ్చే టైంకి తెలియకుండా వాడు కూడా కనెక్ట్ అయ్యాడు నాకు. అది ఎందుకు కనెక్ట్ అయ్యిందో ఏమో నాకు తెలియదు కానీ వచ్చే టైంకి ఓకే అంటే ఫస్ట్ వీక్ ఉన్నట్టయితే లేడు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే వీడు ఎందుకున్నాడు హౌస్లో అన్నట్టుండే నాకు. థర్డ్ వీక్ నుంచి వాడు వీడి మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం కూడా ఏమన్నా మన ఇన్పుట్స్ ఏమన్నా ఇద్దాము, వీడు కూడా కొంచెం పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి వెళ్ళిపోతుంది అన్నట్టు నేను అనుకొని అట్లా అదైనా అని. మరీ అసహించుకునేటోళ్ళు అయితే ఎవరు లేరు హౌస్లో, ఆల్మోస్ట్ అందరితో మాట్లాడుతాను. ఓకే, బిగ్ బాస్ హౌస్లో మరో అభయ్ ఎవరు మీ అంత ధైర్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్? ఐ మీన్ అలా ఎవరు మాట్లాడరు నాకు తెలిసి ఇప్పుడైతే అసలు ఎవరు మాట్లాడారు. మీతో ఉన్నప్పుడు పక్కన మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం వద్దు. నాతో పక్కన చాలా మంది మాట్లాడారు. ఒక షాట్ పడ్డది మీ ప్రోమో జరుగుతున్నప్పుడు, మీరంతా తిడుతుంటే ఈ బెడ్షీట్లు కోటిలో కూడా అది తెలుసా, దానికి ముందు 10 నిమిషాల ముందు ప్రతి ఒక్కరు తిడతా ఉన్నాడు. ఒక అమ్మాయి ఒక మాట అన్నది, ఇంకోటి ఒక మాట అన్నాడు, వాడొక మాట అన్నాడు, వీడొక మాట అన్నాడు. డేవన్ మేము హౌస్కి వెళ్ళినప్పటి నుంచి నేను బయటకు వచ్చేంత వరకు బెడ్షీట్ల మీద రోజు ఒకటి తిడుతూనే ఉంటాడు. బెడ్షీట్లను ఎక్కడ బెడ్షీట్లు రాయి అవి ఇవని అన్నారు. సో మజాక్లో ఆబ్వియస్లీ మనం అనుకుంటాం కదా, అట్లా అన్నోళ్ళే ఉన్నారు. కానీ నాది ఒక్కటే వేసారు షాట్. దాని తర్వాత ఒక ప్రోమోలో ఒక షాట్ కూడా ఉంది, ఇంకొకటి అంటుండే వెనకాలకి 100 రూపాయలు కూడా ఎవడు కొనడు అట్లేదు అన్నారు కొందరు. దొరికిపోయాం బాబు అన్నట్టు. ఎవరు మన మనీ మనీయే అన్నాడు, అన్నాడా 100 రూపాయలు రగ్గులని ప్రోమో పడినప్పుడు ఆయన అట్లా చాలా మంది అన్నారు, చాలా మంది అన్నారు పాపం. కానీ అక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇంతమంది నాతో అన్నారు బిగ్ బాస్ అని మీరు ఒక్క మాట కూడా అనలే. అంటే నాకు ఎందుకంటే నాకు చెప్పబుద్ధి అవుతుంది, నన్ను ఫ్రేమ్ చేసినప్పుడు నేనే మాట్లాడతా. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ప్రేరణ లేచి తెలుసో తెలియకో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం. నాకు చాలా మంచి అనిపించింది నిజంగా. అబ్బా ఏం క్యాండిడేట్ ఉన్నారా బాబు హౌస్ లో అనిపించింది. టాప్ 5 ఎవరు? నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి, సీత. ఈ 5 విష్ణు లేదా? విష్ణు ఉండకపోవచ్చు. విష్ణు దగ్గర నాకు ఒకటే నచ్చదు, ఆమెనే వీకెస్ట్ కంటెస్టెంట్ కింద చెప్పుకుంటుంది. అవునా? ఎప్పుడు అట్లే ఉంటుంది విష్ణు. నేను ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఆడుతుంది. ఏది మన ఎగ్ టాస్క్ నుంచి విష్ణు ఫైర్ లో ఉంది, కానీ అంతకు ముందు అయితే ఉన్నామా పోయినామా అన్నట్టు తను ఏం మాట్లాడుతుంది ఒక్కొక్కసారి. నిన్న మాట్లాడుతుంది. అదేంటి విష్ణు ఏదో ఏదో చెప్పింది, ఒక పెద్ద పోయిట్రీ లాగా చెప్పింది. ఉపాధ్యాయ కాదమ్మా నాగా, ఉపాధ్యాయ ఏంటమ్మా అంటే బుక్ అంట. అసలు బాబాయ్. సరే, విన్నర్ ఎవరు ఈ సీజన్ కి? ఒకవేళ ఫీమేల్ కంటెస్టెంట్ అయితే సీతు ఆర్ ప్రేరణకి ఎక్కువ ఛాన్స్ ఉంది. సీతు ఆర్ ప్రేరణకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఫీమేల్ అయితే. మేల్ అయితే డెఫినెట్ గా నబీల్ అన్న తీసుకుంటాడు, నిఖిల్ అన్న తీసుకుంటాడు. నేను అనుకోవడము, నా హానెస్ట్ ఫీలింగ్ అయితే నిఖిల్కే ఎక్కువ పడతాయి. ఎందుకంటే వాడు ఫిజికల్ టాస్క్లలో చాలా స్ట్రాంగ్ వాడు, భయంకరమైన స్ట్రాంగ్ వాడు. వాడు చాలా ఈజీగా స్ట్రాటజీ క్రాక్ చేస్తాడు, చాలా స్ట్రాంగ్ ఉరుకుతాడు, అందరికంటే హైట్ ఉన్నాడు, వాడు బలంగా కూడా ఉన్నాడు వాడు. సో వాడికి అది ఘోరంగమైన అడ్వాంటేజ్. రెండోది మెంటల్ గా వాడు ఒక పాయింట్ అనుకుంటే నేను ఎట్లన్నా కన్విన్స్ చేస్తాడు. ఖచ్చితంగా రెండు ఉన్నాయి వాడికి, కన్విన్స్ చేస్తాడు. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ఒక్కటే ఏంటంటే ఎమోషనల్ గా వీక్ అవుతున్నాడు, అది అవ్వద్దని చాలా హౌస్ లో ఉన్న రోజులు వాడిని అదే తిరుగుతుండే. నేను ఎందుకురా అన్నిటికీ ఏడుస్తామని తిడుతుండే. సో ఇప్పుడు ఎవడో ఒకటి చెప్పి వాడు అలాగే వెళ్ళి బయటకు వచ్చి కప్పు గెలవాలని కోరుకుంటున్నాను నేనైతే. సూపర్. అండ్ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అంటారు మీ దృష్టిలో? మోస్ట్లీ ఆదిత్య అన్న. ఆయన ఉండలేకపోతున్నాడు హౌస్ లో. ఉండలేకపోతున్నారు కానీ ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు ఆయన ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదేమో నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్స్ లో ఉండే ఆదిత్య అన్న, మిగతా హౌస్ అంతా ఉండే ఆదిత్య అన్న ఇద్దరు వేరే. కరెక్ట్. నామినేషన్ లో మొత్తం ఇట్లా ఊగిపోతా ఉంటాడు అన్న, అగ్రెషన్ బయట కనబడిస్తలేడు. సో ఇప్పుడు ఫాస్ట్ గా హౌస్ లో ఒక్కొక్కరి గురించి ఒక్క వర్డ్ చెప్పాలి. ఫస్ట్ అమ్మాయిలతో మొదలు పెడదామా? మీ ఫ్రెండ్ సోనియా. సోనియా నామినేషన్స్కి వస్తే మట్టికి కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎదుటోళ్ళు మాట్లాడేది అసలు వినదు. ఆమె ఒక పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిందంటే అసలు ఏం చెప్పినా వినదు, ఎవరు చెప్పినా వినదు.
అది పెద్దగా అయినా కూడా అస్సలు వినదు. ఇది చీమి అంటే లేదు, ఈ చీమి చచ్చిపోవడం అనేది వరల్డ్ యుద్ధం కంటే ఎగ్జాక్ట్లీ. సో దారుణమైన thing. అదొక్కటి బ్యాడ్ క్వాలిటీ ఆమెలో ఉన్నది. ఒక పని చేస్తే అందరిలో బ్యాడ్ క్వాలిటీ చెప్పుకుంటూ వస్తాం, బెటర్ అది. ఓకే, కానీ ఒక్క విషయం చెప్పండి, సోనియా మీకు అందరికంటే మీకు సోనియా బాగా తెలుసు, తెలుసు. బట్ ఎందుకో అక్కడ ట్రయాంగిల్ పోతుందేమో తన వల్ల, నిఖిల్ది అండ్ ఆయన పృథ్వీది ఆట డిస్టర్బ్ అవుతుందేమో అనిపించింది. అది ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు కదా, ఒకరు చెప్తే అంత ఎందుకు అట్లా ఉంటారు అని నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇద్దరికి చెప్పాను. వాళ్ళతో ఇన్ని రోజులు ఉన్న ఫ్రెండ్ గా నేను వాళ్ళది తొందరగా వాళ్ళు బయటపడాలని కోరుకుంటున్నా, అంత అంతకుమించి మన చేతిలో ఏం లేదు. నిఖిల్ కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, ఎప్పటి నుంచి వాడు బాగా తెలుసు. కానీ నేనే షాక్ అయిపోయినా, ఏంట్రా వీడు, ఎవరైనా చెప్పండి రా బాబు అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, సోనియా గురించి అయిపోయింది. ఇప్పుడు సీతులో బ్యాడ్ క్వాలిటీ చెప్పండి. సీతులో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే తక్కువ రియాక్ట్ అవుతుంది. అది అవ్వకూడదు అన్నది నా పాయింట్. అంటే ఎవడన్నా ఏదన్నా మాట అనగానే ఇమ్మీడియట్లీ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దాని స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కదానికి సమాధానం ఇస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు ఇన్స్టింక్ట్ గా రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయింది దాన్ని కంప్లీట్ చేయదు, ఇన్కంప్లీట్ చేసి ఏడుస్తుంది. ఆ ఎమోషన్ పోవాలంటే నాకు తెలిసి ఈ హౌస్ నుంచి వచ్చే లోపు సీత స్ట్రాంగ్ అయి బయటకు వస్తుందని కోరుకుంటున్నాను. వన్ ఆఫ్ ద జెన్యూన్ పిల్ల, జెన్యూన్ అమ్మాయి. ఎందుకంటే ఇన్ని రోజులు అంత చిన్న ఏజ్ లో మాస్క్డ్ గా ఉండడం కష్టం, చాలా కష్టం. ఉంది అంటే షీఈస్ జెన్యూన్. ఎగ్జాక్ట్లీ. బట్ కొంచెం స్ట్రాంగ్ అయితే అమ్మాయి బాగుంటుంది, చాలా బాగుంటది. నేను కూడా అనుకున్నాను పర్సనల్ గా. ఓకే, నెక్స్ట్ అమ్మాయిలు ఎవరు? ప్రేరణ చాలా మంచిది. ఆ మంచితనమే అప్పుడప్పుడు కొంచెం నాకు బాధేస్తూ ఉంటుంది. నువ్వు తిట్టినా కూడా అది కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంత మంచిగా ఎట్లుంటారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యష్మి ఊకంటా ఉంటుంది ఐ హేట్ యూ ప్రేరణ అంటే కూడా అండ్ రియాక్ట్ అయ్యి మళ్ళీ లైట్ తీసుకొని మళ్ళీ మాట్లాడుతుంది. అసలు ఎట్లుంటారా అంటే చాలా మంచిది. ఆ మంచితనం ఎప్పుడైనా ఆమెకి ఇబ్బంది అవుతుందేమో అని అనిపిస్తుంది. విష్ణు ఈ కొన్ని పదాలు వదిలేయడం అనేది వదిలేస్తే విష్ణుని అందరు ఇష్టపడతారు. ఎందుకంటే విష్ణు చాలా క్రేజీగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. నాకు ఒకటి ఫీల్ అయినా కొంచెం ఈ పదాలు అంటే తక్కువ నేను నీకు ఒకటి అనిపిస్తే అది అనకుండా సైలెంట్ ఉంటే బెటర్. ఇంకోటి ఏంటంటే ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్పకుండా పోయిటరీ. ఎగ్జాక్ట్లీ. వామ్మో, ఒకసారి అమ్మో పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ఉంటది, ఏవో సంస్కృతంలో పద్యాలు చదువుతా ఉంటది. ఇట్లా మనకే ఏమో ఇంత దాని అర్థం తెలుసా అంటే తెలియదు సార్. ఇంకెవరన్నా ఐదుగురే అయ్యారు అమ్మాయిలు. ఎవరున్నారు? యష్మిలో ఒక ఎమోషన్ దాచుకుంటుంది అన్న కదా. యష్మి చాలా సెన్సిటివ్. ఆమె ఎమోషన్ ఎందుకు దాచుకుంటుందో నాకు అర్థమవుతలేదు. అది బయటకు రావాలని కోరుకుంటున్నాను. అంతేనా? ఇప్పుడు లేదనుకో యష్మి తిక్కలు అనుకుంటారు అందరు బయట చూసి. నన్ను కలిసింది, ఎందుకంటే తనకి ఇప్పుడు కాస్ట్యూమ్ చేస్తున్నాను కాబట్టి ఐ నో హర్. బట్ నేను అక్కడ చూసిందంటే ఏంట్రా మనకు తెలిసిన యష్మి అని ఏంట్రా ఇలా ఉంది అనిపించింది. ఎందుకు రియాక్ట్ అవుతుందో, ఎక్కడ రియాక్ట్ మంచిది. అదే 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 పర్సనల్ గా మనకు తెలిసిన వాళ్ళకి తప్పితే ఇవన్నీ మనం చెప్పలేము ఆడియన్స్ కి. 3 వారాలు ఆమెతో పాటే క్లాన్ ట్రావెల్ చేసిన కాబట్టి నాకు ఇంకా ఆమెలో పాజిటివ్స్ ఏంటనే తెలిసింది నాకు. అవును, బయటకు రావాలి. పోన్లేండి, ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారా అట్లీస్ట్ వాళ్ళ కోసం కొంచెం తెలుస్తుంది ఆడియన్స్. అండ్ మన బేబక్కకు ఏదో స్ట్రాంగ్ ఎమోషన్ వెనకాల ఉన్నది, కానీ ఆమె ఎప్పుడు బయట అవ్వలేదు. అది పడుంటే వేరేలాగా ఉండేదేమో, బట్ పడకపోవడం వల్ల చాలా మంది అక్కని ఫేక్ అనుకున్నారు. అండ్ నేను ఆవిడకి అదే చెప్పా, మిమ్మల్ని నేను చూసినప్పుడు మీ నోరు వల్ల మీరు బయటకు వస్తారనుకున్నా, మీరు మాట్లాడకపోవడం వల్ల, భయపడడం వల్ల ఆవిడలా లేదు, లోపల లేదు, అస్సలు లేదు. అందుకే వచ్చారేమో. ఎందుకంటే నాకు చాలా మంది బేబక్ వచ్చిందంటే గట్టిగా మాట్లాడుతుంది అని నాకు చాలా మంది చెప్పారు. ఎందుకో చాలా సాఫ్ట్ అయింది. సో ఏదో స్ట్రాంగ్ ఎమోషన్ లోపల ఉన్నట్టుంది. అది చెప్పకపోవడం వల్లనే, లేకపోతే తనుగా ఓపెన్ అవ్వకపోవడం వల్లనే తను బయటకు వచ్చిందేమో అని అనిపించింది. అది 100% ట్రూ. సో ఇప్పుడు అబ్బాయిల విషయానికి వస్తే ఫస్ట్ ఆదిత్య అన్న లోపల చాలా అగ్రెషన్ ఉన్నది అన్నకి. అది ఇంకా బయటకు రావట్లేదు, అది రావాలని కోరుకుంటున్నాను.
ఆయనకి ఏదైనా మనసులో ఉన్న ఆయన చెప్పకుండా పక్కన వాళ్ళతో చెప్పిస్తాడు. చెప్పిస్తాడు, మళ్ళీ ఆయన చెప్పి పక్కన వాళ్ళు తినడు, కట్ చేస్తాడు టాపిక్. ఓకే లవ్ యూ అయిపోయింది టాపిక్ కాడ. అండ్ మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్, ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను సార్. సో ఆయన గురించి ఎవరు? ఆ మణికంఠ. మణికంఠ. మీరు చూడలేదా అది? ఏది? ఆయన ఒకటి చాలా వైరల్ అయిపోయింది. షిట్, నిజమా? ఆయన ఒకసారి ఏదో బాగా ప్రాబ్లం అయ్యి ఫస్ట్ వీక్ లో అనుకుంటా ఏడుస్తూ నిఖిల్ తో కూర్చొని నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్ అని విగ్గు తీసి పడేసిండు. విగ్గు తీసి తెలుసుగా, నీ డైలాగ్ తెలియదు నాకు. అదే ఆ డైలాగ్ చెప్తూ నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్. యు కాంట్ బిలీవ్. నేను అటు ఇటు కూర్చొని సోఫాలో అటు తిరిగి నేనే తిట్టిన వాడిని, నువ్వు ఓవర్ ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి వాడు నామినేట్ చేసినా కదా. వాడికి సమాధానం లేదు, ఏం చెప్పాలో వీడు డైరెక్ట్ టార్గెట్ చేసి నన్ను అనుకుని వాడిగా ఫ్లిప్ అయిపోయి ఘోరంగా ఏడిచి నామినేషన్ మధ్యలో అన్న సారీ అన్న నువ్వు కరెక్ట్ మాట్లాడినావు అన్నాడు. ఫుల్ ఏడ్చేసి ఆగమాగం అయిపోయాడు. వీడియో ద్వారా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకున్నా. అయిపోయిన తర్వాత అందరు ఆపేసారు. నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత అటు తిరిగి వాడిని చూసిన ఏదో తేడా బాడీలో నాకు అర్థమైతలేదు. సడన్ గా వచ్చి ఏంటది విగ్గా అని ఎవరో అన్నారు, బిట్టు విష్ణు ఎవరో అన్నారు. అప్పటిదాకా రియలైజ్ కాలే నేను, ఏదో మిస్ అయింది బాడీ. దాంట్లో ఇంత పెద్ద కథ జరిగిందని తెలియదు నాకు. నిఖిల్ ఎదురుగా ఉన్నాడు, టిక్ టిక్ అని సౌండ్ వస్తుంటే నిఖిల్ పక్కన ఎవరో అమ్మాయి గబగబా బిట్టు తీసి పెట్టి అది ఎంత ఆ ఒక్క విషయంతో అబ్బాయి ఇప్పుడు తెలియనోడు లేడు తెలుసా. అండ్ ఎన్ని స్కిట్లు చేశారో. ఎందుకు మన మా టీవీలో కూడా ఒక షోలో మన వాళ్ళు దాన్ని రీక్రియేట్ చేసి మరి చాలా చాలా షోస్ లో ఆ ఒక్క దాంట్లో సీజన్ లో ఎవరి గురించి అయినా ఓకే ఆ విగ్ అనగానే ఆ మణికంఠ అలా అయ్యింది. వానికి ఆదిత్య పేరు పెట్టిండు స్పేస్ మ్యాన్. స్పేస్ మ్యాన్ నాకు నా స్పేస్ కావాలని వెళ్ళిపోతాడు స్పేస్ మ్యాన్. ఎటో వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఇక నిన్న శేఖర్ భాష అనుకుంటా ఆయన కూడా చెప్తున్నారు, ఏదైనా వచ్చి నేను ఆయన ఏదైనా ప్రాబ్లం ఉంది ఆయనతో మాట్లాడదాని వెళ్తే మైక్ ఎందుకు లేదు, ఇప్పుడు నేను నీకేం చెప్పాలి, మైక్ వేసుకొస్తే చెప్తా, కెమెరా ఉంది ఇక్కడ అయితే అసలు ఫేక్ ఎవరు తక్కువ ఫస్ట్ స్నేకే. సో ఇప్పుడు ఇద్దరు అయిపోయారు అబ్బాయిలు. నిఖిల్ మన మచ్చా. నిఖిల్ అయితే నిఖిల్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. నిఖిల్ ఈజ్ కాదు, నిఖిల్ వాజ్ అని చెప్తాను. నిఖిల్ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. ఆ నిఖిల్ నాకు కావాలి యాజ్ అ ఫ్రెండ్ గా నేను కోరుకుంటున్నాను. కరెక్ట్ మీరు ఎప్పుడు అది చెప్తుంటారా, ఆ విషయం చెప్పలేదు. చెప్పిన కెమెరా వాడికి చెప్పిన ఎదురాను అది కావాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, సూపర్. అండ్ నెక్స్ట్ ఇంకా అబ్బాయిలు నబిల్ ఈజ్ ఎ జెన్యూన్ ప్లేయర్. నబిల్లో బ్యూటీ ఏంటంటే వాడు ఏదైనా మిస్టేక్లు జరిగినా చాలా ఈజీగా వాటిని రెక్టిఫై చేసుకుంటాడు. అండ్ చాలా తొందరగా క్విక్ లర్నర్ వాడు. ఏదైనా గేమ్ ఉన్నా ఏం చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఎక్కడ అవసరమైన అక్కడ వాని యాక్టింగ్ స్కిల్స్ బయట పెడతా ఉంటాడు వాంటెడ్లీ. అంటే నామినేషన్స్ అప్పుడు కావాలని యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వాడికి అది ఇష్టం, వాడికి అది అలవాటు అయిపోయింది. వీడియోస్ చేస్తూ ఉంటాడు కదా, అలవాటు అయిపోయి అది కావాలని రీక్రియేట్ చేస్తూ ఉంటాడు. సో జనాలు ఇష్టపడుతున్నారు. సో అట్లా ఉంటాడు వాడు చాలా. అండ్ వాళ్ళలో ఉన్న ఒక మంచితనం ఏంటంటే ఇప్పుడు నువ్వు నా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నువ్వు తప్పు చేస్తే తీసుకొచ్చి కూర్చోబెడతాను నామినేషన్ లో. అదైతే ఇప్పటిదాకా అయితే నాకు అనిపించింది. అట్లే ఉంటే కనుక ఖచ్చితంగా ఫైనల్ దాకా వెళ్తారు. పృథ్వీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం, పృథ్వీ చాలా ఎమోషనల్ కానీ అరగంట లాగా కనబడతా ఉంటాడు. కనబడతాడు అరగంట లాగా. నేను ఎలిమినేట్ అయితే ఏడ్చిండు వాడు స్టేజ్ మీద నిల్చొని. వాడు నేను ఇద్దరమే కానీ నిల్చుంది. నేను ఎలిమినేట్ అయితే ఏడ్చి నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టి ఐ మిస్ యూ బ్రో అనుకుంటే వెళ్ళిపోయాడు. వాడు అంత ఎమోషనల్ పాపం, కానీ వాడు అది కనబడట్లేదు వానికి అది బయటకి. పృథ్వీలో వాట్ ఐ ఫెల్ట్ ప్రతిదానికి తొండాడతాడు ఆయన చిన్న పిల్లోలాగా. ఎగ్జాక్ట్లీ. అంటే వాడు ఎందుకైంది తెలుసా, నాకు వాడికి అందరికి ఒకటే దగ్గర ట్రిగ్గర్ అయింది. శరీరం నుంచి రింగ్ ను తీసుకెళ్ళాలి అంటే మేము ఫుల్ బాడీ తీసుకెళ్ళి నెత్తిలోకి వెళ్ళి తీసుకోపోయారు. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తారా నా ఆట అనిపించాడు. ఆ ఘోరం విషయం ఏంటంటే ఒక బాల్స్ బుట్టలేసే టాస్క్ లా వాని బాల్స్ వేసి వదిలేసి నిఖిల్ గాని బాల్స్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. అరే ఫస్ట్ నీ బాల్స్ వేయరా అంటే ఓ షిట్ మర్చిపోయినా బ్రో అన్నాడు. అది కూడా కాదు, ఇటుకలు పెట్టే దగ్గర కూడా మంచిగా పెట్టింది తన్నుకుంటే అది నేనే చెప్పిన తన్నుమని. ఎందుకు చెప్పినా కూడా చెప్తా నేను. శరీర భాగాలని శరీరం అని ఎంత చేస్తే
నీకు అర్థమైతే లేదు, శరీరం అంటే ఏదైనా శరీరమే అని లాజిక్లు ఎతికితే, సరే లాజిక్లు ఎతికిరు కదా మేము కూడా ఎతుకుతామని చెప్పేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఆ గేమ్ అయిపోయినాక నిఖిల్ గాడు మేమందరం కూర్చొని మాడుతుంటే, మా అమ్మ ఒక దగ్గర ఒక గేమ్ ఆడినాం కానీ వాడు ఎప్పుడో గేమ్ షో ఆడినప్పుడు దాంట్లో లెమన్ టాస్క్ ఉన్నదిరా, దీంట్లో నిమ్మకాయ పెట్టుకొని వాకింగ్ చేసే టాస్క్ ఉందిరా, వాడు ఎట్లా ఏంటో తెలుసా అంటే ఏమైందిరా అంటే లెమన్ పెట్టుకొని స్టార్ట్ అనగానే మిగతా నిమ్మకాయలు పెట్టుకున్నారు, వాళ్ళిద్దరిని కొట్టేసి వాడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇది హైలైట్ ఉంది అనుకున్నా, అనుకోకుండా అదే దాని రిలేటెడ్ టాస్కే వచ్చింది. నిఖిల్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు లెమన్ గురించి చెప్పినావు కదా మామ, ఇప్పుడు పదకొండు ఓకేనా అని అన్న, ఇష్టం ఏమైనా వేసుకోవాలన్నాడు. అనగానే ఇటు వచ్చిన మనం ఫాస్ట్ పెడితే ఓకే, మనం పెట్టలేదు అనుకో తను తెద్దాం, దాని స్ట్రాటజీ అని చెప్దాం. మరి అంతే కదా, వాళ్ళు స్ట్రాటజీ అన్నప్పుడు వాళ్ళకే రీపే చేద్దాం అనుకున్నా. అప్పటి నుంచి ఇంకా పృథ్వీ ఏమో దాన్ని ఒక నేను అడుగున్నా సరే వాడిని నిలబడ్డారు. జోక్ ఏంటంటే అది ఉంది కదా, అది మన చీఫ్ టాస్క్ లా నిఖిల్ గాడు సోని ఆడేదా బ్రో, దీంట్లో కూడా ఒకటి ఉంది బ్రో అన్నాడు. ఏందిరా అంటే మన 2 బాల్స్ అటు వదిలేసి డైరెక్ట్ వెళ్ళి వాళ్ళకి అడ్డం నిలిచి మన బాల్స్ వాళ్ళకి కూడా అయిపోతుంది కదా బ్రో, ఎందుకు ఇంతగా గేమ్ అన్నాడు. ఒరే నువ్వు ప్రతి గేమ్ ఇట్లే ఆడతావు ఆడాడు. సో వాడు ఆ జోన్ లోకి వెళ్ళిపోయింది, అలాగే బయటకు రాడు. వాడు ఆడకున్నా సరే పక్కన ఆడ వాడు మెయిన్ టార్గెట్ అది. ఎన్నిసార్లు క్లాస్ పడినా సరే అంతే ఓకే అని ఇది చేస్తాడేమో. కానీ మీ ప్లేస్ లో అంటే మీరు బయటకు వచ్చిన వీక్ లో ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? నేను ఆ వీక్ లో చూసిన దాంట్లో నైనికార్ మణికంఠలో ఎవరో ఒకరు వస్తారని అనిపిస్తుంది. సో మనం మర్చిపోయాం, శేఖర్ భాష గారి గురించి ఒక వర్డ్ చెప్పండి. అలాగే ఆయన చాలా జోకులతో నవ్వించారా, విసిగించారా, అందులో మీకు నచ్చింది ఒకటి చెప్పండి. నాకు ఒక్కడు కూడా గుర్తులేదు అసలు. ఒకటి నాగ్ సార్ స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఏదో అన్నాడు, అది నాగ్ సార్ కూడా అన్నాడు. అన్ని వ్యూల్లో నచ్చిన వ్యూవా ఇది? కాదు, నాగ్ సార్ కూడా జోకేసిండు, నాగ్ సార్ మీదే జోకేసిండు. అది వేస్తే నాగ్ సార్ కూడా దాన్ని రిపీట్ చేసిండు. శేఖర్ భాష జోక్ అమ్మో నాకు కూడా అర్థం కాలే, ఆదిత్య నీ పెయిన్ నాకు ఇప్పుడు అర్థమైంది అని ఏదైతే ఆ అన్నయ్య చాలా కష్టం గుర్తు పెట్టుకోవడం. కానీ శేఖర్ అన్న ఒక మంచి వైబ్ నాకు మట్టికి, నా పర్సనల్ ఫీలింగ్. ఎప్పుడు సరదాగా నడుస్తూ ఉంటాడు అటు ఇటు ఇట్లా మంచిగా ఫుల్, ఎట్లా అంటే మన ఫుల్ ఇట్లా పెంగ్విన్ లాగా ఎగురుకుంటూ ఉంటాడు అటు ఇటు అటు ఇటు, ఓ దగ్గర ఆగడు, నడుస్తూనే ఉంటాడు. పాపం ఆదిత్య అన్న విషయంలో ఎన్నిసార్లు ఫీల్ అయిందో, వీడు నా పక్కన ఉండి నాకే వెన్ను పొడి పోస్తుంది చాలా సార్లు ఫీల్ అయ్యిండు పాపం శేఖర్ అన్న. ఈజీ టార్గెట్ అయిపోయిన ఆయనకు అంటే నన్నే పొడుస్తున్నాడు అని మంచి బాండింగ్ ఏర్పడ్డది. అండ్ నిజంగా హానెస్ట్ గా ఆయనకు మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ఆయన పోయే క్యాండిడేట్ కాదు, అస్సలు కాదు. ఆయనకు అందరూ టెస్ట్ ఉన్నారు. ఓకే, కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? మా ఇంట్లో వాళ్ళు నేనెంత ఫీల్ అవుతున్నా అనుకున్నాను. నేను చాలా సరదాగా టీవీ చూసుకుంటా టైం పాస్ చేసి మెల్లగా బయటకు వచ్చా, చెప్పురా ఏంది మ్యాటర్ అంటే, నువ్వేంద్ర ఎంత రిలాక్స్ ఉన్నావు అంటే, నేను అనుకున్నా అసలు లైఫ్ ముందు పోతూనే ఉండాలి, మనం ఏం చేయలేకపోతే దానికి వచ్చి నేను బాధపడి గేట్ కార్డు నిల్చుంటే లోపలికి ఇవ్వరు కానీ నన్ను అయిపోయింది, దట్స్ డన్ అయిపోయింది. వాళ్ళు పిలిస్తే బరాబర్ మళ్ళీ వెళ్ళి మాట్లాడతా, పిలవలేదు అనుకో దట్స్ ఓకే, ఇంక ఇదే ఎండ్ అనుకుని వదిలేసి ఇంకా నెక్స్ట్ నా సినిమాలు ఉన్నాయి డైరెక్షన్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి, ఇంకా దాని గురించి మనం ఆలోచించద్దు. సో అని చెప్పేసి ఇంకా చెప్పిన వాళ్ళు. సో ఎందుకంటే మా మమ్మీ మా పిన్ని వీళ్ళందరూ కొంచెం డల్ ఉండే, మా వైఫ్ కూడా కొంచెం డల్ ఉండే, నేను మాట్లాడేసరికి కొంచెం కామ్ డౌన్. మీరు హ్యాపీ ఉన్నారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మన హ్యాపీనెస్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళు అంతే. అవును, పోనీలే మొత్తానికి నేను నాతో కూర్చున్నా మళ్ళీ అదే చెప్తున్నాను. నిజంగా నా గురించి తెలిసిన వాళ్ళు వెరీ గుడ్ అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. చాలా మంచిది అట్లా ఉంటే మంచిగా, నిజంగా అది మనసులోకి తీసుకోకుండా. ఎందుకంటే మీకంటే రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ ఈ హౌస్ లో ఉన్న వాళ్ళు మనకు జనాలకి తెలిసిన వాళ్ళు అనేది చాలా తక్కువ ఉన్నారు ఈ సీజన్ లో. బట్ అందులో యు ఆర్ ద వన్. బట్ ఇంత తొందరగా అంటే అది ఆడియన్స్ మిమ్మల్ని వద్దు అనుకున్నది కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా కూడా మీరు నామినేషన్స్ లో ఉన్నారు, అప్పుడే రావాలి కదా, అప్పుడే రావాలి. కానీ మేబీ ఇలాంటిది జరగడం వల్ల నెక్స్ట్ వాళ్ళు అవ్వకుండా ఉండడం వల్ల అలా అయ్యిందేమో, లేదంటే మీరు అప్పుడే రావాల్సిన వాళ్ళు కాదని నేనైతే హానెస్ట్ గా ఫీలింగ్ నాకు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళందరూ నా గురించి స్టాండ్ తీసుకున్నప్పుడు ఫిక్స్ అయినా, నేను ఇప్పుడు వచ్చేటోని కాదు, ఏదో జరిగింది బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, ఇంకా వదిలేసి మూవ్ ఆన్ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను. అది ఎందుకంటే అది మనం తీసుకొని మన మనసులో పెట్టుకొని అంతా చేయడం కంటే మీరు హ్యాపీగా ఉన్నారు, దట్ ఈస్ చాలు, అది చాలు మనకి. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఒక్కటే ఏంటంటే మీరు మీలానే ఉండండి, ఎట్టి పరిస్థితిలో ఎలాంటి సిచ్యువేషన్స్ లో మారకండి.
హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మయ్యా.